బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. అంతా నిశ్శబ్దం అలుముకుంది. ప్రచార రథాలు చిన్నబోయాయి, మైకు సెట్లు మూగబోయాయి, నేతల నోళ్లకు తాళాలు పడ్డాయి. ఇప్పుడు అంతా ప్రశాంతం. పార్టీల వాగ్దానాలకు, లీడర్ల హోరాహోరీ ప్రచారానికి, ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధానికి తెరపడింది. గత 2 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దద్దరిల్లిన ఎన్నికల ప్రచారానికి ఇక ఫుల్ స్టాప్ పడినట్టయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు 4వ దశ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోనూ ఎలక్షన్ క్యాంపెయిన్ కు సైలెన్స్ ప్లీజ్ బోర్డు పడింది. ఈ నెల 13న 4th ఫేజ్ పోలింగ్ జరగనుండగా ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం 11వ తేదీ సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగిసింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ప్రచారంతో ఏపీ హోరెత్తింది. నిప్పులు కక్కే ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా నువ్వా నేనా అన్నట్టు సాగిన ఎన్నికల కురుక్షేత్రంలో పార్టీలు పోటాపోటీగా ప్రచారాన్ని హోరెత్తించాయి. ఓవైపు ఎండసెగ, మరోవైపు ప్రచార వేడితో ఓటర్లు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే గత 2 నెలలుగా ప్రచారంతో ఆంధ్రప్రదేశ్ దద్దరిల్లిపోయింది. పట్నం నుంచి పల్లె దాకా గల్లీ గల్లీ ప్రచారంతో మారుమోగిపోయింది. ఎక్కడ చూసినా మీ ఓటు మాకే అని మైకుల సౌండ్స్, ప్రధాన రోడ్లు, చౌరస్తాల్లో పార్టీల జెండాలు, అభ్యర్థుల బ్యానర్లే. పొద్దున లేవగానే ఇంటి ముందు ప్రత్యక్షమయ్యే లీడర్లు ఇక కానరారు. రాష్ట్ర పగ్గాలతో పాటు లోక్సభలోనూ మెజార్టీ సీట్ల కోసం ప్రధాన పార్టీలు చావో రేవో అన్నట్టుగా ప్రచార సమరంలో తలపడ్డాయి. పార్టీ అభ్యర్థుల తరపున అధినేతలు సుడిగాలి పర్యటనలు, బహిరంగ సమావేశాలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, మేనిఫెస్టోల హామీలతో ఏపీ యుద్ధభూమిని తలపించింది. కౌంటర్లు, ఎన్కౌంటర్లు, వ్యక్తిగత దూషణలతో కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని తలపించింది ఎన్నికల ప్రచారం. లాస్ట్ నిమిషం వరకు శక్తి వంచన లేకుండా పోల్ గ్రౌండ్ లో క్యాంపెయిన్ నిర్వహించారు నేతలు. మొత్తానికి 2 నెలల నుంచి పోటాపోటీగా సాగిన ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. ఇక ప్రచారం తర్వాత జరగాల్సిన తతంగంపై పార్టీలు దృష్టి సారించాయి. శక్తి వంచన లేకుండా చేసిన వాగ్దానాలు ఎలాంటి ఫలితాలిస్తాయి, వాటి గురించి జనం ఏమనుకుంటున్నారు అనే అంశాలను నేతలంతా అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రచార అనంతరం చేసే కార్యక్రమాల మీద పార్టీలు దృష్టి సారించాయి. ఇప్పుడున్న తక్కువ సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో ఎవరికి వారే ప్రణాళికలు రచించుకుంటూ అటు ఎన్నికల అధికారులు కూడా ప్రశాంతంగా ఈ మహాక్రతువు నిర్వహించే పనిలో నిమగ్నమైపోయారు. నాలుగో విడతలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో 10 రాష్ట్రాల్లో 96 పార్లమెంటు నియోజకవర్గాలకు మే 13న పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలకు 454 మంది తలపడుతుంటే 175 అసెంబ్లీ స్థానాలకు 2387 మంది పోటీలో నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.14 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఇందులో 65,707 మంది సర్వీస్ ఓటర్లు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో నిమగ్నమైంది ఈసీ. ఇక ఎన్నికల కోసం 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 1,500 మంది ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఈసీ గుర్తించింది. రాష్ట్రంలో 64% పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉండేలా ఈసీ చర్యలు చేపట్టగా 14 నియోజకవర్గాల్లో పూర్తిగా వెబ్ కాస్టింగ్ చేయనుంది ఈసీ. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలతోనూ టైట్ సెక్యూరిటీని కల్పిస్తున్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలు, బెదిరింపులకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తుంది ఈసీ.
ఇక ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో చేసేందుకు ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లలో లోపాలు తలెత్తకుండా 360 డిగ్రీస్లో ఆలోచించి ప్రిపరేషన్స్ పూర్తి చేస్తుంది. ఎండలను దృష్టిలో ఉంచుకొని మంచినీళ్లు అందించడం దగ్గర నుంచి ఆకతాయిలు హద్దు మీరకుండా పోలింగ్ బూత్ పరిసరాల్లో కంకరరాళ్లు ఇటుక ముక్కలు కూడా లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకోసం బూత్ లెవెల్ అధికారులకు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, ఒంగోలు, రాయలసీమ వంటి ప్రాంతాల్లో సున్నితమైన ప్రాంతాలను గుర్తించి ఆయా అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, చూస్తున్నాం 2 నెలల నుంచి నేతలంతా ప్రచారాన్ని హోరెత్తించారు. కొద్దిసేపటి క్రితమే ఇక ప్రచారానికి తెరపడింది, మైకులన్నీ మోగపోయాయి. అసలు ఏం జరుగుతుంది? ఎలక్షన్ కమిషన్ ఎటువంటి ఆదేశాలు జారీ చేసింది? ఇక నెక్స్ట్ జరిగే దానిపై ఈసీ ఏ విధమైన ఆదేశాలు జారీ చేసింది? వంశీ, సోమవారం జరగబోతున్నటువంటి అసెంబ్లీ అలాగే లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం ఈ రోజుతో ముగిసింది. ఏదైతే 48 గంటల ముందు పోలింగ్ కి 48 గంటల ముందు ప్రచారాలన్నీ కూడా ఆపివేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 6 గంటలకు ఈ పోలింగ్ ఏదైతే ప్రచారం అనేది ముగిసింది. ఇక ఇప్పటి నుంచి పోలింగ్ కి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అటు ఏదైతే ఆయా జిల్లాల కలెక్టర్లు అలాగే ఎలక్షన్ ఆఫీసర్స్ కూడా ఈ పనిలో నిమగ్నమైనారని చెప్పుకోవాలి. రేపు సాయంత్రానికల్లా పోలింగ్ స్టేషన్స్ కి ఈవీఎంలన్నీ కూడా చేరిపోయేలాగా ఇప్పటికే ఏర్పాట్లను అధికారులు చేసుకోవడం జరిగింది. అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కేంద్రాల వద్ద కూడా పోలీసుల బందోబస్తుని ఏర్పాటు చేయడంతో పాటు రాజకీయ పార్టీలకి సంబంధించినటువంటి ఎటువంటి ప్రచారాలు కూడా వినపడకుండా ఉండేలాగా ఏర్పాట్లను కూడా చేశారు. అలాగే ఉన్నటువంటి బ్యానర్స్ ని తొలగించడంతో పాటుగా పోలింగ్ కేంద్రాలకి ఒక 200 మీటర్ల దూరం వరకు కూడా ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి ఉండదు. అలాగే సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నటువంటి వాటిని గుర్తించి అక్కడ అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేయడంతో పాటుగా ప్రతి ఒక పోలింగ్ బూత్ లో కూడా వెబ్ కాస్టింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగుతుంది. అయితే 6 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యే ముందు 40 నిమిషాల ముందు మాక్ పోలింగ్ అనేది చేస్తారు. మాక్ పోలింగ్ తర్వాత 6 గంటలకు ఈ పోలింగ్ అనేది స్టార్ట్ అవుతోంది. అయితే ఈసారి 10,30,000 మంది యువ ఓటర్లు ఓటు వేయబోతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఏదైతే రాజకీయ పార్టీలకి సంబంధించినటువంటి నాయకులు పోలింగ్ బూత్ ఏజెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ప్రచారానికి కానీ అలాగే రాజకీయ నాయకులు ఓటర్లను తరలించే అటువంటి అంశాలు కూడా చేయకూడదు. ఈ నేపథ్యంలో భారీగా ఏర్పాట్లను అయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ లో కూడా సమస్యాత్మక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక రేపు మధ్యాహ్నానికి ఈవీఎంలన్నీ కూడా పోలింగ్ కేంద్రాలకి చేరుతాయి. దీంతో పాటు కలెక్టర్స్ అంతా కూడా ఎక్కడైతే ఈ పోలింగ్ సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయో అక్కడంతా కూడా జాగ్రత్తలు తీసుకునేలాగా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ఉన్నటువంటి అంటే పోలింగ్ కేంద్రాల వద్ద స్లిప్స్ అందించేందుకు అంటే ఏవైతే ఓటర్ స్లిప్స్ ఉంటాయో ఓటర్ స్లిప్స్ ని 200 మీటర్ల దూరంలో మాత్రమే ఈ పోలింగ్ స్లిప్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి కూడా ఎవరిని కూడా ప్రలోభ పెట్టే పనులు ఏవి చేయకూడదు అని చెప్పి ఈసీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటి వరకు ఏవైతే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారో చర్యల్లో భాగంగా అన్నింటినీ కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేశామని చెప్తూ ఉన్నారు. అలాగే అభ్యర్థులంతా కూడా ఇప్పటి వరకు గత 2 నెలలుగా ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రచారాలతో హోరెత్తించిన అన్ని కూడా గల్లీలన్నీ కూడా ఇప్పుడు ప్రశాంతంగా మోగబోయాయనే చెప్పుకోవాలి. ప్రశాంతమైన వాతావరణం అంతా కూడా కనిపిస్తా ఉంది. ఇక రేపు సాయంత్రానికి ఈవీఎంలు చేరుతాయి. ఎల్లుండ ఉదయం ఏదైతే అసెంబ్లీ కి సంబంధించి అలాగే లోక్సభకి సంబంధించినటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో అభ్యర్థులంతా కూడా అలాగే ప్రజాస్వామ్యంలో మనకున్నటువంటి ఓటు హక్కుని వినియోగించుకునేందుకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవాలి. వంశీ, థాంక్యూ కాంతి.